డాక్టర్ హరిరవ్వ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు హెల్త్ ఏబిసిడి ఫర్ కిడ్స్, చిన్నపిల్లలు చాలా వరకు అనారోగ్యం పాలవుతారు. వారి కోసం ఏబిసిడి అనే ఒక ఫార్ములాని నేను తయారు చేశాను. ఇది అందరికీ ఉపయోగకరమైనది, పెద్దలు కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు చాలా అప్రమత్తతతో ఉండి వాళ్ళు ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇది అవకాశంగా ఉంటుంది. సో చాలా వరకు మనం ఎక్కువగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, వాళ్ళ ఆరోగ్యం మీద చాలా తక్కువగా ఫోకస్ చేస్తాం. మనం పెట్టే ఖర్చు కూడా, మనం డబ్బులు కూడా వాళ్ళకి ఎక్కువగా విద్య కొరకే ఎక్కువ ఖర్చు పెడతాం, కానీ వైద్యం కొరకు అండ్ ఆరోగ్యం కొరకు చాలా తక్కువగా ఖర్చు పెడతాం. అంటే ఇక్కడ జబ్బు వచ్చిన తర్వాత పెట్టే ఖర్చు కాదు, జబ్బు రాకముందుకు మనం వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. సో చూడండి, ఎప్పుడైనా పిల్లలు మనము ఆరోగ్యంగా లేకుంటే మనం ఎంతో బాధను అనుభవిస్తాము. సో వాళ్ళ ఆరోగ్యం కొరకు నేను ఒక చిన్న టెక్నిక్ ఒకటి చెప్తాను, అది హెల్త్ ఏబిసిడి ఫర్ కిడ్స్. సో చిన్నపిల్లలు ఏ అంటే యాక్సిడెంట్స్. సాధారణంగా యాక్సిడెంట్స్ అంటే ఏదో బయట జరిగే ప్రమాదకరమైన సంఘటన. యాక్సిడెంట్ ఏదైనా చిన్న ప్రమాదం కూడా కావచ్చు. ఏ ఫర్ యాక్సిడెంట్ అనేది మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, షార్ప్ ఆబ్జెక్ట్స్. చిన్నపిల్లలు పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ కళ్ళలో కుచ్చుకుంటారు. ఒక్కోసారి వాళ్ళకు వేరే పిల్లలు వచ్చి కుచ్చడం జరుగుతుంది. ఇలాంటివి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా వాళ్ళకు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినట్టు వీటితో ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకు చెప్పాలి. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న షార్ప్ ఆబ్జెక్ట్స్, నైఫ్, ఇటువంటి వాటితో కూడా, బ్లేడ్తో కూడా వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది. సడన్గా బ్లీడింగ్ జరుగుతుంది, మనం చాలా బాధకు లోనవుతాము, హాస్పిటల్ తీసుకెళ్తాము. కాబట్టి ఇటువంటి వస్తువులన్నింటినీ, షార్ప్గా ఉండే వస్తువులన్నింటినీ అండ్ సిజర్స్, ఇలాంటి ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ఒక చిన్న బాక్స్లో పెట్టి వాటికి తాళం వేసే విధంగా కానీ వాళ్ళకి అందనంత దూరంలో ఉంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. సో కాబట్టి షార్ప్ ఆబ్జెక్ట్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది వచ్చేసి మనకు ఈ కుచ్చుకునేటి, అంటే ఇక్కడ యాక్సిడెంట్ అంటే మనము చూసుకుంటే ఎప్పుడైనా కానీ ఎక్కడో బయట జరిగేటువంటి ప్రమాదాలు కావని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది మనకు చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా శాతం పిల్లలు క్వారల్స్, గొడవలకు దారితీస్తారు అండ్ పిల్లలు ఫైట్ చేస్తుంటారు, కొట్టుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు సడన్గా కింద పడిపోవడం, తలకు దెబ్బడం జరుగుతుంది. ఇంట్లో కూడా చాలా సంఘటనలు జరుగుతాయి, తోబుట్టులతో గొడవలు పెట్టుకోవడం జరుగుతాయి. అంటే వాళ్ళు చేసే ఈ గొడవలు ఎలా ఉండాలంటే కొంత ఫన్ క్రియేటర్లా ఉండాలి, కానీ ఏదో ప్రమాదకరమైన స్థితికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు పిల్లలు గొడవ పెట్టుకుంటున్నప్పుడు మనం పక్కన ఉండాలి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు స్నేహితులతో కూడా గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇకపోతే మనకు బయట చాలా వరకు చూడండి, మన ఇంటి ముందే ఆడుకున్నటువంటి పిల్లలు సడన్గా యాక్సిడెంట్ అవుతారు. వాళ్ళు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సందర్భాలు మనం పేపర్లో చూస్తుంటాము. సో చూడండి, బయట పిల్లలు ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పి ఉండాలి. అండ్ అక్కడ ఎటువంటి ప్రదేశాలంటే అది బయట ఎక్కువగా వాహనాలు తిరిగే ప్రదేశంలో ఆడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు కేవలం ఎక్కడైనా కాలనీలో లోపల ఆడుకునేటప్పుడు అటు ద్వారం వైపు, ఒకసారి పిల్లలు ఆడుకునే సమయంలో అందరూ ఆ కాలనీలో ఉన్న వాళ్ళు కంప్లీట్ వెహికల్స్ రాకుండా అక్కడైనా అడ్డుకట్ట వేసినా పర్వాలేదు, లేకపోతే అక్కడ పెద్దవాళ్ళు ఉండి వాళ్ళని రానియకుండా జాగ్రత్తగా పిల్లల్ని ఆడుకోనివ్వాలి. ఎందుకంటే పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవాలి. పక్షులు ఎలాగైతే ఎగురుతున్నాయో ఈ భూమి మీద పిల్లలు ఎక్కడైనా ఆడుకోవచ్చు. రోడ్డు మీద ఆడుకున్న వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళాలి, కానీ ఇక్కడ ఇది నా రోడ్డు అనడానికి లేదు. ఎందుకంటే ఇది మనుషులు నివసించే భూమి. ఇక్కడ వాహనాలు ప్రత్యేకంగా రయ్యిన ఉరుక్కుంటూ వాళ్ళు యాక్సిడెంట్ చేసే హక్కు ఏ వాహనదారుడికి లేదు. సో కాబట్టి ఎక్కడైనా ఒక పక్షి కానీ, ఒక కుక్క కానీ, ఏదైనా ఒక జంతువు, ఏదైనా ఒక మనిషి అడ్డం వస్తే అక్కడ బండిని స్లోగా చేసుకొని వాళ్ళు నడుపుకోవాలి తప్ప, ఇక్కడ ఇది నేను రోడ్డు మీద పోతున్నాననే గర్వంతో చాలామంది వాహనాలు నడుపుతారు. ఇది ఎవరికైనా ఉంటే ఆ నియమాన్ని, ఆ ఆలోచనని మీరు విరమించుకోండి. ఇది ఎందుకంటే ఇది ఈరోజు వేరే వాళ్ళకు జరగవచ్చు, ఇది రేపు నీ పిల్లలకి జరగవచ్చు. కాబట్టి ఎక్కడైనా వాహనం నడిపితే ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్. మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఉపయోగించి, త్వరగా వెళ్ళడానికి ఉపయోగించేదే, కానీ ఇదేదో నేను నీ రోడ్డు నాది ఇది అనే హక్కుని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఈ భూమి ప్రజలది, ఈ ప్రజలు ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎగరవచ్చు అనేది మనం గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద రోడ్లు కాదు, చిన్న చిన్న కాలనీలో ఉండే రోడ్లు ఇటువంటి ప్రమాదాలు జరిగితే జాగ్రత్తగా గమనిస్తూ తల్లిదండ్రులు కూడా గమనించాలి, వాహనదారులు గమనించాలి, ఈ విధంగా నియమాలు పాటించాలి. ఇటువంటి యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి, మనం పేపర్లో ఎన్నో చూస్తాం. చాలా బాధాకరమైన సంఘటన. అరే, ఇంట్లో ఆడుకునే పిల్లవాడికి ప్రమాదం జరగడం అనేది, బయట ఆడుకునే పిల్లవాడికి ప్రమాదం ఎంతో బాధాకరమైన సంఘటన. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల పట్ల. ఇకపోతే గేమ్స్, ఆటలు ఆడేటప్పుడు కూడా పిల్లలు చాలా ప్రమాదాలకు లోనుతారు. చాలా జాగ్రత్తగా వాటి నియమాలు చెప్తూ అండ్ టీచర్స్ కానీ అండ్ తల్లిదండ్రులు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి దెబ్బలు తాగకుండా ఆడుకునే విధానాన్ని మనం వాళ్ళకు అలవాటు చేయాలి. ఇది యాక్సిడెంట్స్.
సో ఇక రెండవ విషయానికి వచ్చేసి బైట్స్ అండి. ఇది బైట్ అంటే మనకు చూడండి ఎక్కడ మస్కిటోస్ ఎక్కువగా చాలా డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో కూడా, ధనవంతుల ఇళ్ళలో కూడా ఈ మస్కిటోస్ కరిచి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తలు పాటించాలి మస్కిటోస్ చంపడానికి. ఇంట్లో ఉన్నటువంటి మురికి ప్రాంతాలు ఏమున్నాయి, మడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, వాటర్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు తీసివేయండి. ఇంట్లో ఉన్నటువంటి అన్ని తీసివేసి తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలి. ఎక్కువగా పిల్లలతో చేయించాలి, అలవాటు చేయాలి. అయ్యో మస్కిటోస్ అనేవి మన ఇంట్లో ఉండకూడదు, అండ్ అవి కరిస్తే మనకు మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి ఫీవర్స్, జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మస్కిటో అనేది ఇంట్లో కనపడకుండా చేసుకునే ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఇకపోతే ఇక మనకు బీస్ అంటే తేనెటీగలు, ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి అనుకోండి. ఇక్కడ సిటీ కానీ బయట పల్లెటూరులో కానీ కరవడం జరుగుతుంది. సో వాటి పట్ల కూడా జాగ్రత్తగా, పిల్లలు ఆడుకుంటూ పోయి రాయి చేయడం జరుగుతుంది. ఇటువంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదర్ ఇన్సెక్ట్స్, కొన్ని బగ్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా మనకు తెలియకుండానే అవి కరుస్తాయి అండ్ అలర్జిక్ రియాక్షన్ వస్తుంది, అంటే హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది. సో వీటి పట్ల జాగ్రత్త ఉండాలి. స్నేక్స్ అంటే పల్లెటూళ్ళలో సాధారణంగా ఇవి కొన్ని స్కార్పియాన్, తేలు ఇట్లాంటివి కుట్టడం జరుగుతుంది. వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు మురికి ప్రాంతాలు కానీ అండ్ ఇరుకైన ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఒక వస్తువుని తీసేటప్పుడు జాగ్రత్తలు పాటించమని పిల్లలకు నేర్పిస్తుండాలి. ఇక సి వచ్చేసి కంటామినేషన్. అంటే చాలా వరకు కంటామినేషన్ వల్ల మనకు ఎక్కువగా అంటే మురికి అంటుకోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి చాలా వరకు. చూడండి డయేరియా కానీ అండ్ కొన్ని జ్వరాలు కానీ, కొన్ని కడుపులో ఫుడ్ పాయిజనింగ్ కానీ, ఇటువంటి సందర్భాలకు ఈ కంటామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్లైస్ అంటే ఈగలు ఎక్కువగా రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఎక్కడ ఇంట్లో కానీ ఈగ దోమ లేకుండా మనం కాపాడుకున్నట్లయితే మనకి ఏ జబ్బులు రావండి. అవి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కానీ మనకు పెద్ద ప్రమాదానికి గురి చేస్తాయి. ఇవి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అండ్ ఫ్లైస్ లేకుండా ఇంట్లో మనం జాగ్రత్త పడాలి. అంటే మురికి ప్రాంతాలు కానీ లేకుండా, అండ్ చాలా జాగ్రత్తగా బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, వాష్ బేసిన్స్ కానీ చాలా నీట్గా కడుక్కోవాలి. పిల్లలతోటి కడిగించడం అలవాటు చేయండి ఇది. ఎందుకంటే అంతా మేము ఆ పిల్లవానికి ఏ పని చేయించొద్దు, కష్టపడొద్దు అని అనుకుంటారు. కానీ మీరు చేస్తూ అంటే దీనికోసం పని మనుషుల్ని పెట్టకండి. ఇది కేవలం మీ ఇంట్లో మీ వస్తువులు, మీ యొక్క ప్రదేశాలు మీరు నీట్ చేసుకోవడం వల్ల మీకు అవగాహన ఏర్పడుతుంది. జీవితం అంటే ఏంది, ఆరోగ్యం అంటే ఏందో తెలుస్తుంది. ఎవరో వచ్చి చేసిపోతే మనకు అర్థం కాదు. సో మీరు చేయండి, మీ పిల్లలతో చేయించండి. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక శానిటైజేషన్ విధానం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. వారు 10 మందికి చెప్పగలుగుతారు. జనరేషన్ స్ప్రెడ్ అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య వారసత్వాన్ని మనం కలిగించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఇక్కడే అదేవిధంగా మనం తీసుకుంటే పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడతారు. ఆడి వచ్చిన తర్వాత వాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది చేయాలి. చిన్న పిల్లలు అయితే అసలు కడుక్కోరండి. వాళ్ళు ఎప్పుడు ఆడుతారు, ఆడుకోనివ్వండి. మీరే వాళ్ళతో అప్పుడప్పుడు కడగడం అలవాటు చేయండి. ఒక 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి చేతులు వాష్ చేసేసి మళ్ళీ వాళ్ళని ఆడుకోమని చెప్పండి. ఇంకొకపోతే నోట్లో పెట్టుకునేవండి. చిన్న పిల్లలు ఇంకా నోట్లో పెట్టుకుంటారు. దానివల్ల కొన్ని హెవీ మెటల్స్ పాయిజనింగ్ జరుగుతుంది. అటువంటి వస్తువులు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. మంచి వస్తువులని కొనడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇంకా మీకు ఈ కంటామినేషన్ విషయంలో వాటర్ ఎక్కువ పొల్యూటెడ్ లేకుండా, వాటర్ చాలా ప్యూరిఫై చేసేటువంటి వాటర్ని అండ్ మినరల్స్ ఉన్నటువంటి వాటర్ని తాగడం పిల్లలకు అలవాటు చేయండి. మీరు తల్లిదండ్రులు ఖర్చు పెట్టలేకపోయినా పిల్లలకు మాత్రం ఇవ్వండి. మీకు కొంత ఇమ్యూనిటీ పవర్ ఉండొచ్చు. పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ కొంత తక్కువగా ఉంటుంది. వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది సి. ఇకపోతే డి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే డైట్ అండి. డైట్ చాలా అద్భుతమైనటువంటి విషయం. మన శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడేది ఆహారం ఒకటే. ఈ ఆహారం చాలా న్యూట్రిషియస్గా ఉండాలి. చాలా జంక్ ఫుడ్ తినకుండా అండ్ న్యూట్రిషియస్ అంటే చాలా పోషక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం అలవాటు చేయండి. అండ్ న్యాచురల్ ఫుడ్స్, సహజంగా లభించే పండ్లు ఇటువంటి వాటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ ఇంట్లో తయారు చేసిన హోమ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ పాకెట్ ఫుడ్స్ తీసుకోకూడదు. పాకెట్ ఫుడ్ బయట దొరికే ఆహార పదార్థాలు చాలా చాలా తక్కువ చేయండి. అంటే తినకూడదని నేను చెప్పలేను, తినకూడదు 100%. బట్ అవసరం వచ్చి పరిస్థితులు అందరూ తింటున్నారు, మనం తినాలి అని అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి. అండ్ ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు చూడండి, చాలా బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్, చాలా టెక్నికల్గా తయారు చేసిన, ఇక్కడ లోకల్ మేడ్ కానీ ఇక్కడ దగ్గరలో దొరికినవి, స్ట్రీట్లో దొరికేవి తినకండి. అండ్ అందులో చాలా వరకు బ్యాక్టీరియా ఉంటుంది. చాలా విషయాలు తెలియదు మీకు, చాలా రీసెర్చ్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. సో చాలా వరకు ఇంట్లో చేసుకోండి. మీకు అంతగా తినబుద్ధి అయితే ఈ వెస్ట్రన్ ఫుడ్ మీకు అంతగా తినబుద్ధి అయితే ఇంట్లో మీరు తయారు చేయడం ప్రారంభించండి. అదే రోజు తినడం అలవాటు చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి తినకండి, అదే రోజు చేసుకోండి, తినండి, అయిపోతుంది అంతే. సో ఇకపోతే మీకు ఈ యొక్క ఈ యొక్క డీలో న్యూట్రిషియస్తో పాటు నేచురల్ ఫుడ్స్తో పాటు మనం పాకెట్ ఫుడ్స్ తినొద్దని చెప్పాను. అదేవిధంగా పిల్లలకు టైమ్లీ తినడం అలవాటు చేయండి. ఒక టైంకు జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ అండ్ వాటర్ కానీ, ఆహార పదార్థాలు టైమ్లీ తినడం అలవాటు చేయండి. సో ఇదండి ABCD. సో హెల్త్ ABCD ఫర్ కిడ్స్, నాట్ ఓన్లీ కిడ్స్, ఇది పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది పాటిస్తే మీ పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే అసలు మీరు హాస్పిటల్ అనే దాన్ని కూడా చూడని సందర్భం వస్తుంది. ఒక సంవత్సరం 2 years మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే అసలు హాస్పిటల్స్ యొక్క అవసరం లేకుండానే మీరు జీవితాన్ని ఆరోగ్యంగా గమనించవచ్చు. అండ్ దీనికి డబ్బులు కూడా ఖర్చు లేదండి. ఎంత
స్వేచ్ఛగా మీరే ఆలోచించుకొని మీ ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ మీరు చూస్తుండండి, ఇతరులకు షేర్ చేయండి. మీ ఆరోగ్యం కోసం ఎప్పుడు నేను ఆలోచిస్తుంటాను. నా దగ్గర అనేక రకాల విషయాలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను మీరు ప్రమోట్ చేయండి అండ్ ఈ విషయాలు ఇతరులకు షేర్ చేయండి. అందరికీ కూడా ఈ నాలెడ్జ్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.